న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో అప్పటి వైసీపీ ప్రభుత్వం పార్టీ కార్యాలయం కోసం కారు చౌకగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడంపై జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఎకరా 50 సెంట్ల భూమిని కారు చౌకగా దారదత్తం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఎలాంటి అనుమతులు లేకుండానే జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణ పనులు 90% పూర్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంత పెద్ద నిర్మాణం జరుగుతున్నా అప్పట్లో అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళంలో అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయంకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మొత్తం ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసింది, అదేవిధంగా అధికార దుర్వినియోగం ఏ రకంగా పాల్పడింది అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ జిల్లా ప్రధాన కార్యాలయం నిర్మాణం విషయంలో పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు. ప్రధానంగా శ్రీకాకుళం నుంచి అటు కలకటా వైపు వెళ్లేటటువంటి జాతీయ రహదారికి ఆనుకునే ఉండేటటువంటి అత్యంత ఖరీదైనటువంటి స్థలాన్ని వైసీపీ అప్పట్లో కాజేసింది. మనం చూడొచ్చు విజువల్స్ లో మొత్తం కూడా భవనాన్ని దాదాపుగా 90% పనులు పూర్తయ్యాయి. ఇదంతా కూడా వైసీపీ జిల్లా కార్యాలయానికి సంబంధించి కేటాయించినటువంటి స్థలం. ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలం. దీన్ని అత్యంత తక్కువ ధరకు అంటే ఏడాదికి 1000 రూపాయలు లీజ్ చొప్పున 30 ఏళ్ల పాటు అతి కారు చౌకగా దీన్ని కొట్టేసింది. ఇప్పుడు మార్కెట్లో ఉండేటటువంటి వాల్యూ ప్రకారం దాదాపుగా 40 నుంచి 50 కోట్ల రూపాయల విలువ చేస్తుందని చెప్పి అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా ఎకరా 50 సెంట్ల స్థలాన్ని అత్యంత కారు చౌకగా అప్పుడు వైసీపీ పెద్దలు దీన్ని కాజేశారని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మనం చూడొచ్చు చాలా విలాసవంతమైనటువంటి భవనం. ఇది ప్యాలెస్ ను తలపించేటటువంటి విధంగా నిర్మాణం చేపట్టారు. మొత్తం కూడా ఆర్కిటెక్చర్ అంతా కూడా ఒక ప్యాలెస్ ను తలపించేటటువంటి విధంగా నిర్మాణం సాగుతోంది. వైసీపీకి సంబంధించి జిల్లా పార్టీ కార్యాలయం ఇక్కడ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా దీన్ని ప్రారంభోత్సవం చేశారు. ముఖ్యంగా రెవెన్యూ మంత్రిగా పనిచేసినటువంటి ధర్మాన ప్రసాదరావు ఈ భూమిని అప్పరంగా అంటే చాలా తక్కువగా కారు చౌకగా అప్పుడు పార్టీకి దీన్ని కేటాయించినట్లు జిల్లా అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూడొచ్చు దాదాపుగా 90% పనులు పూర్తయ్యాయి. అయితే దీనికి ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు కారు చౌకగా కొట్టేయటం, రెండోది నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారు. కార్పొరేషన్ అధికారుల నుంచి దీనికి అనుమతులు తీసుకోవాలి, కానీ ఇప్పటివరకు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు కూడా రాలేదు. ముఖ్యంగా అనుమతులకు అప్లై చేసినటువంటి వైసీపీ కానీ దానిలో సరైనటువంటి పత్రాలు లేవనేటటువంటి కారణంగా కార్పొరేషన్ దాన్ని రిజెక్ట్ చేసింది. అయినప్పటికీ కూడా నిర్మాణం యథావిధిగా సాగించారు. మొత్తం కూడా భవనం 90% పనులు పూర్తయినప్పుడు కూడా అటు కార్పొరేషన్ అధికారులు కానీ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు ఎవరు కూడా ఈ భవనం పైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి దీంతో విమర్శలకు తావిస్తుంది. ముఖ్యంగా ఇది చాలా అత్యంత ఖరీదైనటువంటి స్థలంగా స్థానికులు చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇటువైపు కోల్కతా వైపు వెళ్ళేటటువంటి జాతీయ రహదారి దీనికి ఆనుకుని ఉంటుంది. ఈ జాతీయ రహదారి వెంబడి ఉండేటటువంటి భూములకు భారీ ఎత్తున ధరలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ స్థలాన్ని అతి తక్కువ ధరకు వైసీపీ లీజుకి తీసుకుంది. దాంతోపాటుగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కార్పొరేషన్ దగ్గర నిర్మాణాలు పూర్తి చేసింది. మొత్తానికి ఒక పేదవాడు, సగటు పేదవాడు ఏదైనా నిబంధనలకు విరుద్ధంగా ఒక రూమ్ కట్టుకున్నా లేకపోతే ఒక గోడ అదనంగా వేసినా కూడా కార్పొరేషన్ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి నానా హంగామా చేస్తారు. అదేవిధంగా వాటిని కోల్దోస్తూ ఉంటారు. కానీ 5 ఏళ్లలో ఇంత పెద్ద నిర్మాణం దాదాపుగా 90% నిర్మాణం పూర్తయినటువంటి ఒక ప్యాలెస్ లాంటి పార్టీ ఆఫీసు దీన్ని నిర్మాణం జరుగుతున్నప్పటికి కూడా ఎవరూ పట్టించుకోలేదు. దీనికి కోతవేటు దూరంలోనే మంత్రి అప్పట్లో పనిచేసినటువంటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నివాసం ఉంది. ఆ పక్కనే కేంద్రీయ విద్యాలయం ఉంది. మొత్తం కూడా ధర్మాన కనుసన్నల్లోనే ఈ అక్రమ నిర్మాణం అంతా కూడా సాగింది అనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏవైతే అక్రమంగా పార్టీ ఆఫీసులకు తక్కువ ధరకు లీజులకు ఇచ్చారో, అదేవిధంగా అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నారో వాటికి సంబంధించి ఇప్పుడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకుంది.